విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్. శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు భారీగా చేరుకున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన సీఎం రేవంత్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పలు కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ సుదీర్ఘ పర్యటనలో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ కార్యకలాపాలు విస్తరించేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ శంకుస్థాపనకు ఆ సంస్థ సీఈఓ రవికుమార్ కూడా హాజరవుతారు. అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓ రవికుమార్తో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈ నెల 5వ తేదీన తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు పూనుకుంది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించారు కాగ్నిజెంట్ ప్రతినిధులు. హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యూ. విదేశీ పర్యటన ముగించుకొని కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాసేపట్లోనే ఆయన బయటికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కావచ్చు, అదేవిధంగా మంత్రులంతా కూడా ఇప్పటికే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు వారంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నెల 4వ తేదీన అమెరికా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అయితే దాదాపుగా 31,532 కోట్ల పెట్టుబడులు సాధించినట్టుగా కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో దాదాపు 30,000 మందికి కూడా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గడిచిన 8 నెలలుగా చూసుకున్నట్లయితే దాదాపు 70,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో 70,000 కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది. అయితే అమెరికాతో పాటుగా దక్షిణ కొరియాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం పర్యటించింది. 10 రోజుల పాటు జరిగిన ఈ 2 విదేశీ పర్యటనలకు సంబంధించి దాదాపుగా అన్ని పెద్ద కంపెనీలతో, అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలతో పాటుగా ఇటు దక్షిణ కొరియాలో ఉన్న పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో, దక్షిణ కొరియాలోని కంపెనీలతో పాటుగా ఇటు అమెరికాలోని కంపెనీలతో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. అదేవిధంగా ఆ కంపెనీలు కూడా తెలంగాణలో, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. రేపు అంటే ఈరోజు సాయంత్రం కాగ్నిజెంట్కి సంబంధించి, అంటే అమెరికా తర్వాత అతిపెద్ద సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించబోతుంది కాగ్నిజెంట్. దీని ద్వారా దాదాపు 15,000 మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం 5 గంటలకు హైటెక్ సిటీ సమీపంలోని కాగ్నిజెంట్కి సంబంధించి సెంటర్కు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఆ కంపెనీ సీఈఓ రవికుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవే కాకుండా ఇటు దక్షిణ కొరియాలో కూడా పెద్ద ఎత్తున పెద్ద సంస్థలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం అక్కడ చర్చలు జరిపింది. దక్షిణ కొరియాలోని శాంసంగ్ కావచ్చు, అదేవిధంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా జిఎస్సి కలెక్ట్స్తో పాటుగా సెల్ ట్రయాన్ కంపెనీలతో కూడా ఆయన చర్చలు జరిపారు. వీరితో పాటుగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, అంటే ఆ సంస్థలకు సంబంధించిన సీఈఓలతో కూడా పలుమార్లు చర్చలు జరిపారు. రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా సుదీర్ఘంగా పార్టిసిపేట్ చేశారు. దాదాపుగా 19 కంపెనీలు ఏవైతే ఉన్నాయో 19 కంపెనీలతోటి సంప్రదింపులు జరపడంతో పాటుగా కొన్ని
రైట్. దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలను కోరడానికి వెళ్ళారు. సార్ ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ అభివర్ణిస్తూ అమెరికాకు పరిచయం చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ తెలంగాణ సమాజానికి? డెఫినెట్లీ అక్కడ చాలా ఎంకరేజింగ్గా ఉంది. ప్రత్యేకించి ఈరోజు కానీ రేపు రాబోయే కాలంలో కానీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే హైదరాబాద్కు వస్తామనే ఉత్సాహం చూపెట్టారు. ఈరోజు ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా చాలామంది కూడా ఆసక్తి చూపెట్టడం జరిగింది. మేము రాబోయే 2-3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రగతి ఎన్ని విధాలుగా ఎన్ని రెట్టింపులతో ముందుకు పోవడం జరుగుతుందో ఈరోజు అడుగులు వేసాం, చూపెట్టడం జరుగుతుంది. కాగ్నిజెంట్ లాంటి సంస్థలు కూడా ఈరోజు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు ప్రారంభోత్సవం కాబోతుంది ఐటీ రంగంలో. ఈరోజు కాగ్నిజెంట్ అనే కంపెనీతో పాటు ఇతర కంపెనీకి సంబంధించి కూడా తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. వారికి ఒక నమ్మకం, ఒక అభయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడం జరిగింది. సార్ 4th సిటీగా 4.0 వర్షన్తో ముచ్చర్ల సిటీ రాబోతుంది. అక్కడ మౌలిక సదుపాయాలు పెట్టేందుకు ఇతర కొరియా కంపెనీలు కానీ అమెరికా కంపెనీలు ఎట్లా ఉత్సాహం చూస్తుంది? ఈరోజు ఉత్సాహం ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఈరోజు అధునాతనమైన ఒక గ్రీన్ సిటీ, నెట్ జీరో సిటీ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే రాబోయే కాలంలో ఒక ప్రత్యేకమైన నగరాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచన వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన ప్రెసిడెంట్ గారి ముందట కానీ మన పారిశ్రామికవేత్తలతో కానీ ఇతర దేశాలకు సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడటం జరిగింది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో కూడా మీరు ఎంఓలు కుదుర్చుకున్నట్టుగంటే నదిని అంటే మన మూసీ నది ప్రక్షాళన కోసం రెనోవా నదిని చూశారు సౌత్ కొరియాలో. అదేవిధంగా బ్రిటన్లో మీరు చూసినటువంటి నదికి ఈ నదిని ఏం చేయబోతున్నారు? తప్పకుండా మంచి ఉదాహరణలు తీసుకొని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న మంచి ఉదాహరణలు తీసుకొని ఒక మంచి ఉదాహరణగా ఈ మూసీ నదిని పునర్నిర్మాణం చేయాలి, పునర్జీవనానికి తీసుకురావాలి. ఇక్కడ ఒక ఆర్థిక ఇంజన్గా చేయాలి ఈ మూసీ నది పరిహారిక ప్రాంతాల్లో అనే ఒక ఆలోచన తప్పకుండా చాలా మందిలో ఆసక్తి కలిగించింది. వాళ్ళ దాంట్లో కూడా ఉత్సాహం కనబడ్డది. తప్పకుండా ముందుకు వస్తాం, ఎందుకంటే ఇది ఒక గ్రీన్ ప్రాజెక్ట్గా తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు తీసుకెళ్తాం. సార్ ఐటీ మినిస్టర్గా చెప్పండి సార్, మీకు ఈ పర్యటన దావోస్ పర్యటన చేశారు, అమెరికా పర్యటన చేశారు, ఎట్లా ఉంది సార్ మొత్తం? డెఫినెట్లీ ఎంకరేజింగ్గా ఉంది. ఈరోజు మా ఆలోచన, మా ఉద్దేశం, మా ఆసక్తి, మా లక్ష్యం ప్రపంచ దేశాలకు సంబంధించిన వివిధ పెద్ద మనుషులతోని, వివిధ పారిశ్రామికవేత్తలతోని, మన మిత్రులతోని, మన రాష్ట్రానికి సంబంధించిన పెద్దలతోని సంప్రదించి మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిలో రాజకీయాలకు అతీతంగా బేషిజాలకు పోకుండా ఈ రాష్ట్రాన్ని ఇంకో ముందంజలో ఉంటామని ఒక నమ్మకాన్ని కలిగించేందుకు వెళ్ళాం. రూపాయి వస్తుందా, 10 రూపాయలు వస్తాయా, 50,000 కోట్లు వస్తాయా, 2 లక్షల కోట్లు వస్తాయా అని మేము అడుగు వేయలే. కానీ వారి ఆసక్తి, వారి ఉత్సాహం కనబడ్డది. ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సార్ మీరు ఇప్పుడు 10 రోజుల్లో అప్రోచ్ అయినటువంటి కంపెనీలను గత ప్రభుత్వం కూడా అప్రోచ్ అయింది. వాళ్లకు మీరు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కానీ ప్రోత్సాహాలు కానీ ఏమన్నా తేడా ఉందని వాళ్ళు అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు వాళ్ళకు కానీ కొత్త వారికి కానీ ఈరోజు మేము ముందే చెప్పినాం, వారికి ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్న భాగంలో ఈ రాష్ట్ర ప్రగతిలో మేము రాజకీయాలకు అతీతంగా ఉంటాం. గత ప్రభుత్వంలో మీరు వారికి ఇంట్రడక్షన్ అయినా మీకున్న ఆలోచనలు కానీ, మీకున్న అపోహలు కానీ, మీకున్న అనుమానాలు కానీ ఏది పెట్టుకోకుండా ఒక మంచి పని చేయాలి, ఈ రాష్ట్ర ప్రగతిలో పాల్గొనాలని మీ ఆసక్తి చూపెట్టినా మేము ఉన్నామని చెప్పడానికి వెళ్ళాం. కొద్దిమందిని వారిని కూడా కలిసాం. చాలామంది కొత్త వారు వచ్చారు, వారి ఉత్సాహాన్ని చూపెడతా ఉన్నారు. ఈరోజు మా లక్ష్యం ఒకటే, రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడపాలి, నిరుద్యోగ యువత కల్పించాలి, ఉపాధి కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే ఒక ఆలోచన, ఉద్దేశం, ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రీ శాఖ మంత్రిగా చెప్పండి సార్, ఐటీ అదే ఇండస్ట్రీలో తెలంగాణకు ఉన్న ప్రగతి ఏ విధంగా ముందు తీసుకుపోతుంది? డెఫినెట్లీ అండి, ఈరోజు తెలంగాణకు సంబంధించిన ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలంటున్నాం. 92లో మొదలుపెట్టాం. ఈరోజు ఐటీ రంగానికి సంబంధించిన పునాది, ఆ పునాదులపై నిలిచి మా తర్వాత ఇంకో ప్రభుత్వం, ఇంకో పార్టీ ఐడియాలజీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం. దాని తర్వాత మా ప్రభుత్వం వచ్చింది 10 సంవత్సరాలు, ఇంకా ముందంజలో పెట్టాం. తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చింది.
ఇంకా మూడంతలు ముందు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకు తీసుకెళ్తాం తప్ప మాకు బేషిజాలు లేవు. వారు ఏదో మొదలుపెట్టారు మేము ఆపాలని కాదు. ఇంకా 10 అంచెలు ఇంకా 10 అడుగులు ముందుకు వేయాలి. ఈరోజు రాష్ట్రం ఎందుకు సాధించినాం? ఉపాధి గురించి సాధించినాం, రాష్ట్ర ప్రగతి గురించి సాధించినాం, మన ప్రాంత వాసులు బాగుపడాలని సాధించినాం. దాంట్లో భాగంగానే ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా బేషిజాలకు పోకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. దీంట్లో కొంతమందికి అసూయ కలుగుతూ ఉండొచ్చు, శ్రద్ధ లేకపోయి ఉండొచ్చు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ గమనంలో తప్పకుండా మేము రాబోయే కాలంలో జవాబు మీరు ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, కేటీఆర్ మాత్రం అమరాజ్ సూపర్ ఫ్లాప్ అంటున్నారు. అమరాజ్ కంపెనీ లాంటి బ్యాటరీ కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని కూడా విమర్శిస్తున్నారు. కాదు, అమర్ రాజా అనే కంపెనీకి సంబంధించి ఈరోజు వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ విషయంలో చిన్నగా ఎక్కడైనా ఆలస్యం ఉంటే దానికి పరిష్కార మార్గం ఉంటుంది. ఆ రోజు కూడా ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి? మీరేదో పోయి కొత్తగా తీసుకొచ్చింది కాదు. ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఏదో కొత్తగా వాళ్ళని పోయి ఒప్పించి మెప్పించి తీసుకొచ్చింది కాదు. ఆ రాష్ట్రంలో మీ కంపెనీని ఉండకుండా చేస్తామంటే ఇక్కడికి వచ్చారు. వారు వస్తే వీరేదో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అయినా కానీ చేసుకొనియండి. పరిశ్రమ వచ్చింది, పరిశ్రమలు కాపాడాలి, పరిశ్రమను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. ఫైనల్ గా సూపర్ ఫ్లాప్ ఈ ట్రిప్ అని బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఎవరైనా ఇప్పుడు మేము ఫ్లాప్ సక్సెస్ ఇదేమన్నా పోటీయా అండి? ఇదేమన్నా ఫ్లాప్ సక్సెస్ చూసిండ్రు, జనం చూసిండ్రు. జనం 2 సార్లు చెప్పిన వాళ్ళకి జవాబు అసెంబ్లీలో చెప్పిర్రు, మన పార్లమెంట్లో పూర్తి స్థాయిలో చెప్పిర్రు ఎవరు ఫ్లాప్ కాదు. ఈ విధంగానే వారు మాట్లాడుతూ ఉంటారు, జనం చూస్తూ ఉంటారు. మరొకసారి వారు ఫ్లాప్ కావటం జరుగుతుంది. మీరు ప్రభుత్వ రంగంలో ప్రధానంగా చూసినట్లయితే రైట్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరిచాయని మంత్రి శ్రీధర్ బాబు విదేశీ పర్యటన ముగించుకున్న హైదరాబాద్కు చేరుకున్న శ్రీధర్ బాబు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. విదేశీ పర్యటన ముగించుకొని కాసేపటి క్రితమే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా ఇతర అధికారుల బృందం కూడా చేరుకుంది. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు స్పందించడం జరిగింది. ఈ పర్యటనకు సంబంధించి ఆయన చాలా విషయాలను చెప్పారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు ముడిపెట్టొద్దని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. 1992 నుంచి కూడా ఇప్పటి వరకు ఐటీ ఎగుమతులకు సంబంధించి భారత్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటూ వచ్చిందని చెప్పేసి చెప్తూ వచ్చారు. హైదరాబాద్లో ఐటీ ఎగుమతులకు సంబంధించి చాలా అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తెలంగాణ రాష్ట్ర యువత ఇక్కడ ఉద్యోగాలు సంపాదించేందుకే తాము కృషి చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. అయితే బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో విమర్శలు తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఎవరొచ్చినా కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యంగా పనిచేస్తారు, కానీ ఇక్కడ రాజకీయాలకు తావులేదని చెప్పేసి కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ 10 రోజుల దక్షిణ కొరియా కావచ్చు, అదేవిధంగా అమెరికా పర్యటనలకు సంబంధించి దాదాపు 19 అంతర్జాతీయ కంపెనీలతోటి, ఆ కంపెనీల సీఈఓలతోటి కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా ఆయన బృందం కూడా చర్చలు జరిపారు. గడిచిన 8 నెలల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికీ 2 పర్యాయాలు ఆయన అమెరికా దావోస్ పర్యటనకు వెళ్ళి వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా దాదాపు 70,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు వచ్చినట్టుగా కూడా ఇప్పటికే శ్రీధర్ బాబు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. భోగి.